నిన్న సెన్సెక్స్ 82,380.69, నిఫ్టీ 50,000, నిఫ్టీ 50 వచ్చేసి 25,239.10 వద్ద అయితే ముగిగా నేడు రోజు ఓపెనింగ్ చూసుకున్నట్లయితే కనుక సెన్సెక్స్ 82,529.37, నిఫ్టీ 25,291.15 వద్ద అయితే ఉంది. మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైంది. ప్రధానంగా గ్లోబల్ ట్రెండ్స్, ఇండియా యుఎస్ వాణిజ్య చర్చలు మరియు ఆటో అండ్ బ్యాంకింగ్ షేర్లపై ఆసక్తికి కారణంగా ఉన్నాయి. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? మొత్తంగా సెన్సెక్స్ నిఫ్టీ చూస్తే కాస్త లాభాల పాట ఏమైనా కనిపిస్తుంది అంటారా చూస్తుంటే? డెఫినెట్ గానండి. అంటే నిఫ్టీ చూసుకుంటే మనకి బుల్లిష్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 4 days బ్యాకే మనకి నిఫ్టీ బుల్లిష్ జోన్ లోకి ఎంటర్ అయింది. సో నెక్స్ట్ నిఫ్టీ టార్గెట్ వచ్చేసి 25,670 వరకు కూడా బుల్లిష్ గా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఏదైతే 25,340 టార్గెట్ ఉందో ఆల్రెడీ రీచ్ అయిందండి. ఈ రోజు హై వచ్చేసి 25,342.15. సో 25,340 టార్గెట్ అనేది మనం లాస్ట్ టైం నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. సో ఆల్రెడీ ఈరోజు టార్గెట్ రీచ్ అయిందండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 25,670 వరకు కూడా వెళ్తుందండి. సో ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం వచ్చేసి యుఎస్ అండ్ ఇండియా వాణిజ్య చర్చలండి. సో యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించి ఏదైతే వాణిజ్య చర్చలు జరుగుతున్నాయో అలాగే అక్కడి నుంచి డెలిగేట్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ వాణిజ్య చర్చలు అనేవి కూడా చాలా సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయి అనే న్యూస్ మార్కెట్ సెంటిమెంట్ని బలపరిచింది. సో దాంతో చాలా వరకు ప్రధాన సెక్టార్లన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో ఈ రెండు కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. వీటితో పాటుగా ఐటీ అండ్ మెటల్ సెక్టార్లు కూడా మనకి వీటితో పాటుగా పాజిటివ్గా కదలడం మార్కెట్ సెంటిమెంట్ని బాగా బలపరిచిందండి. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందంటే ఎస్ ఈ మంత్ అంతా కూడా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి అవుట్కమ్ అంటే ఈ చర్చల అవుట్కమ్ బట్టి మళ్ళీ నెక్స్ట్ మూవ్ అనేది ఎక్కడి వరకు వెళ్ళడానికి అనేది మనం తెలుసుకోవచ్చు. సో పాజిటివ్ అవుట్కమ్ కనుక వస్తే విత్ ఇన్ 1 or 2 monthsలోనే మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓకే, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి చిన్న పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలంట? సో ఎవరైనా సరే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా సో మార్కెట్లో ఇంకా మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి పైకి రాని స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సో ఈ మూమెంట్లో కూడా సపోర్ట్ లెవెల్స్ని దాటి పైకి రావట్లేదు స్టాక్స్ అంటే వాటిల్లో కొద్దిగా ఏదో వీక్నెస్ ఉందని అర్థం చేసుకోండి. అంటే బాగా కిందకి పడిపోయినాయి కదా ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ రేపొద్దున పెరిగితే తొందరగా లాభాలు వస్తాయని అనుకోవద్దు. సో మార్కెట్ ట్రెండ్తో పాటు మూవ్ అనే స్టాక్స్ని ప్రస్తుతం మనం అవాయిడ్ చేసుకుని మార్కెట్ ట్రెండ్ని బేస్ చేసుకుని మూవ్ అయ్యే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటే ఆ స్టాక్స్ కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయండి. అలాగే ఐపీఓస్ కూడా చూసుకుంటే లాస్ట్ 3-4 months బ్యాక్ ఐపీఓస్ అన్నీ కూడా అనుకున్నట్లుగా రిజల్ట్స్ ఇవ్వలేదు. కాకపోతే రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి. ఈ రోజు లిస్ట్ అయిన అర్బన్ కంపెనీ ఐపీఓ కూడా మనకి లిస్టింగ్ ప్రైస్ 103 రూపాయలు అయితే మనకి ఓపెనింగ్ వచ్చేసి 162.25 ఓపెన్ అయ్యి 179 వరకు కూడా వెళ్ళిందండి. అంటే ఎవరైతే ఐపీఓలో అలాట్మెంట్ తీసుకోగలిగారో 103 రూపాయల దగ్గర సో 179 వరకు కూడా మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చినాయి. అంటే దాదాపుగా 73 రూపాయలు, సో 76 రూపాయలు లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చినాయి అండి. సో 76 రూపీస్ లిస్టింగ్ గెయిన్స్ ఆన్ 103 అంటే సో దాదాపుగా 70% అబోవ్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చినాయి అండి. 1 dayలోనే మనకి అంటే లిస్టింగ్ అయిన వెంటనే 1 day సేమ్ డేలోనే మనకి ఎంత గెయిన్స్ రావడం అనేది రీసెంట్గా వచ్చిన ఐపీఓస్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చిన ఐపీఓ కింద మనం దీన్ని అనుకోవచ్చు. అలాగే ఓవరాల్గా అర్బన్ కంపెనీ ఐపీఓ చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ వీళ్ళు కూడా చాలా ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. అంటే చాలామంది దీని మీద బుల్లిష్గా ఉన్నారు. సో ఓవరాల్గా మనకి లాంగ్ టర్మ్లో చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అయితే దాదాపుగా 147 times ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా దాదాపుగా 78 times ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. సో ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంతా కూడా బుల్లిష్గా ఉంటున్నారండి. అంటే లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ మీద లాంగ్ టర్మ్లో కనీసం 1 or 2 years వరకు కూడా చాలా బుల్లిష్గా ఉంటున్నారు. సో నేనైతే ఈ లిస్టింగ్ గెయిన్స్ని ఎవరైతే ఐపీఓలో అలాట్మెంట్ జరిగిందో ఈ లిస్టింగ్ గెయిన్స్లో ఒక 50% వరకు బుక్ చేసుకుని రిమైనింగ్ 50%ని హోల్డ్ చేయండి. మళ్ళీ భవిష్యత్తులో ఇది బాగా పెరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్.
ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి అజయ్ గారు నమస్తే అండి, మేడం మాట్లాడండి. గారు. వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నా దగ్గర వాస్కాన్ ఇంజనీరింగ్ ఉన్నాయి 64 ప్రైస్ లో. దీని షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలుగుతారా? అలాగే ఆస్ట్రా మైక్రోవేవ్ కి ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు, టార్గెట్ చెప్పగలుగుతారా? అలాగే ఆస్ట్రా మైక్రోవేవ్ కి ఎంట్రీ ప్రైస్ చెప్పగలుగుతారా? ఆస్ట్రా మైక్రోవేవ్ ఒకటి ఫస్ట్ స్టాక్ ఏంటండి? వాస్కాన్ ఇంజనీరింగ్ 64 లో ఉన్నాయి. దీని షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలుగుతారా? కొంచెం స్పెల్ చేయగలుగుతారండి? మీ వాయిస్ కొంచెం స్టార్టింగ్ లో బ్రేక్ అవుతుంది. వాస్కాన్ VASCON వాస్కాన్ ఇంజనీరింగ్. వాస్కాన్, ఓకే, వాస్కాన్ ఇంజనీరింగ్, ఉన్నాయి. రైట్ అండి. సో అలాగే ఆస్ట్రో మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ కూడా అన్నారు. సో ఆస్ట్రో మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి? అవును సార్. ఓకే అండి, ఓకే. సో వాస్కాన్ ఇంజనీరింగ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయండి సార్. మంచి టెక్నికల్ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది, మనకి 60 రూపాయల దగ్గర ఆ టెక్నికల్ లెవెల్ ఉందండి. సో అది బ్రేక్అవుట్ అయ్యి తిరిగి పైకి వెళ్తుంది. ఈ రోజు చిన్న నెగిటివ్లో ఉందండి, 1.48% నెగిటివ్లో ఉన్నా కూడా ఓవరాల్గా అయితే మనకి బుల్లిష్ జోన్లోకి ఎంటర్ అయింది. మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ టర్మ్లో టార్గెట్లు బుక్ చేద్దాం అనుకుంటే మాత్రం 80 రూపాయల దగ్గర షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ని అయితే బుక్ చేయొచ్చండి. 80 రూపీస్ వరకు కూడా పైకి వెళ్ళడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. హోల్డ్ చేయండి సార్. అలాగే యాస్ట్రో మైక్రోవేవ్ ఫ్రెష్ ఎంట్రీ అంటే కొత్తగా తీసుకుందాం అని అనుకుంటున్నారు, ఏదైనా 1150 జోన్ దాటనంత వరకు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవద్దండి. 1150 దగ్గర మనకి కొంచెం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ జోన్ దాటిన తర్వాత మాత్రమే మీరు ఫ్రెష్గా ఎంట్రీ అనేది ఆస్ట్రా మైక్రోవేవ్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. ప్రస్తుతం 1102లో ట్రేడ్ అవుతుందండి. అపోలో మైక్రో సిస్టమ్ ఎంట్రీ ప్రైస్ కూడా చెప్తారా సార్? ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి, అపోలో మైక్రో సిస్టమ్స్. అవును సార్, అవును సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ తీసుకోవచ్చు సార్. ఈ రోజు కొంచెం కిందకు వస్తుంది, 2.4% డౌన్ అయింది. కొంచెం కిందకు వచ్చినప్పుడు తీసుకోండి. అరౌండ్ 300 నుంచి 310 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. కొద్దిగా కిందకు వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి, అందువల్ల మనకి కొద్దిగా కిందకు వస్తుంది. కానీ బట్ ఓవరాల్గా నేనైతే 500